అమ్మ మరియ తల్లి పెంతకోస్ట్ పర్సన్ గా అంటే పరిశుద్ధాత్మని పొందుకున్న ఒక గొప్ప యోధురాలిగా, వీరురాలిగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. గొప్ప ప్రార్థనావంతురాలిగా, నీతిమంతురాలిగా, విశ్వాసపాత్రురాలిగా, ఇదిగో సకల పునీతులకు రాజ్ఞిగా, గురువుల రాజ్ఞిగా, కన్యాస్త్రీలకు రాజ్ఞిగా, పరలోక భూలోక రాజ్ఞిగా, ఆత్మ శరీరములతో ఆ మరియ తల్లి ఏ విధంగా అయితే పరలోక రాజ్యానికి కొనుకోబడిందో, ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ దేవాది దేవుడి యొక్క పరమానందాన్ని, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప చొప్పున అమ్మ మరియ తల్లి నిండుగా పొందుకొని ఆనందిస్తూ ఉంది. అందుకే అమ్మకి పాపమే అంటలేదు, పాపమే సోకలేదు, ఏ పాపంలో అమ్మ పడలేదు కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ఇది సాధ్యము. ప్రియమైన బిడ్డ, అంటే మరియ తల్లికి చిన్నప్పటి నుండే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహం ఉంది. పెంతకోస్ట్ పర్సన్ అమ్మ మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రియురాలిగా శిష్యుల కంటే ముందే దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. పెంతకోస్తు పండగకు ముందే అమ్మ మరియ తల్లి ఉంది అని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్యాటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ 963 పారాగ్రాఫ్ లో మరియ తల్లి మదర్ ఆఫ్ చర్చ్ అని, కన్యా మరియా శ్రీ సభకు, కథోలిక శ్రీ సభకు తల్లి అని ప్రకటిస్తూ ఉంది. అందుకే పెంతకోస్తు పండుగ రోజున కథోలిక శ్రీ సభ పుట్టింది, చర్చ్ పుట్టింది ఆ రోజు.